ఉచిత విద్యుత్ రద్దు, కరెంటు ప్రైవేటీకరణకు కాంగ్రెస్ కుట్ర. ప్రీపెయిడ్ మీటర్లతో విద్యుత్ రంగాన్ని ప్రైవేట్ పరం చేయబోతుంది. వ్యవసాయ మోటార్లకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీటర్లు పెట్టబోతుంది. సర్కారు కుయుక్తులను ప్రజలు వ్యతిరేకించాలి, కాంగ్రెస్ ఫ్యూజులు పీకేయాలి. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఉచిత విద్యుత్ పోతుందని ఆనాడే హెచ్చరించడం. ప్రతి ఒక్కరి ఇంట్లో ప్రీపెయిడ్ కరెంట్ మీటర్లు రాబోతున్నాయి. అయిపోయింది. ఇలా నీ ఇంట్లో, నా ఇంట్లో, అందరి ఇంట్లో మీటర్లు ప్రీపెయిడ్ చూసుకుంటూ కూర్చోవాలిగా. రీఛార్జ్ చేసుకోవాలి ముందే. టీవీ రీఛార్జ్ చేసుకుంటున్నాం కదా మనం, డిటిహెచ్ ఏదైనా టాటా స్కైయో లేకపోతే ఇంకోటి జియోనో ఉంటే ముందే 450 రూపాయల 680 రూపాయల అనుకుంటే రీఛార్జ్ చేసుకొని నెలంతా రోజెంత ఖర్చు అయిందో చూసుకుంటా అది ఎప్పుడైపోతుందో తెలియకుండా. అది అయిపోయే ముందు వార్నింగ్ ఇస్తుంది. ఆయనతో ఓసారి దొంగ దెబ్బ పెట్టి అయిపోతుంది. అప్పుడు ఏమవుతుంది? టీవీ రాదు. టీవీ కాబట్టి రాకపోతే ఏమవుతుంది? మళ్ళీ రీఛార్జ్ కొట్టుకుంటూ వచ్చేస్తుంది. టీవీ కదా 2 నిమిషాలు చూడకపోతే ఏమవుతుంది అనుకుంటాం. కానీ కరెంటు పోతే, కరెంటు లేకపోతే అంటే కరెంటును కూడా మనము ఇక ప్రీపెయిడ్గా ముందుగా పే చేస్తే మాత్రమే కరెంటు వాడుకునే అవకాశం. ఎక్కడికి తీసుకొచ్చారు చూడరు. మోసపోతే గోస పడతామని కేసీఆర్ చెప్తే నా పానం పోయినా సరే, నా మెడ మీద కత్తి పెట్టి మీరు చెప్పమన్నా సరే నేను చెప్పను, నా ప్రజలకు అసలు అలాంటి పరిస్థితి రానివ్వనని చెప్పి ఖరాఖండిగా చెప్పిండు ఆనాడు. ఎట్టి పరిస్థితుల్లో మోటార్లకు మీటర్లు పెట్టడం అనేది అసలు నేను బతుకుండగా జరగనియే తెలంగాణలో అని చెప్పిండు. కేసీఆర్ బతికే ఉన్నాడు, తెలంగాణలో ఆ పరిస్థితి రానే వచ్చాయి. ఇప్పుడు ఏం మాట్లాడుకోవాలి చెప్పరు. ఆయన బతికే ఉన్నాడు. మరి ఆయన అన్నాడు, నా పానం ఉన్నంత వరకు, నా బొందిలో పానం ఉన్నంత వరకు నేను అసలుగా ఒప్పుకోనని చెప్పాడు. కానీ ఏమైంది? ఇలా ఆయన కళ్ళ ముందరనే జరుగుతుంది. ఆయన ఉండగానే ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. నమ్మిండ్రు. నమ్మితే ఏమైందయ్యా, ఉచిత కరెంటు అని చెప్పిన వాళ్ళు ఇలా ఆ ఉచితం కూడా ఎత్తేసి అడ్వాన్స్గా పే చేస్తేనే కరెంటు వాడుకునే పరిస్థితికి తీసుకొచ్చి పెట్టేసిర్రు. దానికి ఎంఓయూ కూడా అయిపోయింది, దానికి ఒప్పందం కూడా అయిపోయింది. ఇంకా ఇప్పుడు నువ్వు నేను మాట్లాడుకునే ఏం లాభం? ఎవడు ఏడిస్తే ఏమొస్తుంది? ఇంకా ప్రతి ఒక్కరి ఇంట్లో ప్రీపెయిడ్ కరెంటు మీటర్లు రాబోతున్నాయి. కేసీఆర్ మెడపై మోదీ కత్తి పెట్టినా ఒప్పుకోలే. 3 నెలల్లోనే మీటర్లు అంటున్న రేవంత్. ధాన్యం కుప్పలపై రైతులు చస్తున్నా పట్టించుకొని కాంగ్రెస్ ప్రభుత్వం. అంబర్పేట కార్యకర్త సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటూ ఆనాడు కేసీఆర్ ఎట్లా చెప్పిండు వినండి ఒకసారి మీరు. ఇగో కరెంటు మీటర్ల గురించి ఎట్టి పరిస్థితులలో ఒప్పుకునేదే లేదు అని చెప్పిండు. ప్రీపెయిడ్ కరెంటు మీటర్స్ గురించి మీటర్ పెట్టానట, ప్రతి ఒక్కరి మీటర్ లెక్క తీయనట, కరెంటు మోటార్లకు మీటర్లు పెట్టానా, ఇక్కడ పెట్టమంటుండ్రా, ఎన్నికోళ్ళు పెట్టమంటుండ్రా, పెట్టాలి అని అంటాడు నరేంద్ర మోడీ. ఏంటి దాని అనుకున్న మతలవు? మీరు మంచిగా వినాలి, దయచేసి ఇంటికి పోయినాక ఆలోచన చేయాలి. దాని అనుకున్న మతలవు ఏంది అంటే, విమానాలు అమ్మిండ్రు, ఓడరేవులు అమ్మిండ్రు, రైళ్లు అమ్మిండ్రు, కార్ఖాన్లు అమ్మిండ్రు, బ్యాంకులు అమ్మిండ్రు, అన్ని అయిపోయినాయి. ఇక మిగిలింది రైతుల దగ్గర ఉన్నటువంటి భూమి. అంతే. దాన్ని కూడా కథం పట్టాలి, పెంచాలి, డీజిల్ ధర పెంచాలి, దాన్ని కూడా పొతం పట్టాలి, దుకాణానికి ధర పెరగాలి, వరి కోతకు ధర పెరగాలి, మన పంటకు ధర ఇయ్యద్దు, మన వడ్లు కొనద్దు, కరెంటు మీటర్ పెట్టాలి. విన్నారా? ఇగో నేను అందుకే మిమ్మల్ని హెచ్చరించేది, ఓటు అలవోకగా వేయద్దు, అల్కగా వేయద్దు, బాగా ఆలోచన చేయాలి. ఎందుకంటే మన నెత్తి మన తలకాయ మనమే కోసుకుంటామా, బంగారు కత్తెని మెడ కోసుకుంటామా? ఇలా వాళ్ళకి ఓటేస్తే మళ్ళీ విఆర్ఓలు వస్తారు గ్యారంటీగా. 24 గంటలు రైతులకు కరెంట్ ఇచ్చే ఒకటే ఒక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. నేను అందుకే మిమ్మల్ని హెచ్చరించేది. విన్నారా? ఆనాడు ఏమని చెప్పిండు? ఎట్టి పరిస్థితులల్లో మోసపోవద్దు, మనము బంగారు కత్తెని మెడగోసుకుంటామా అని చెప్తే ఇన్నమా ఇనలేదా, ఇక భగవాన్కు మాలుం అన్నట్టు ఏం జరిగిందో మనందరికీ తెలుసు. కానీ ఇప్పుడు డైరెక్ట్గా వాళ్ళు ఒప్పుకున్నారు. మోదీకి ఈయన జాన్ జబ్బా దోస్త్ లెక్క అయిపోయా. హమ్సే జుడ్ జావ్, హమారా సే జుడావ్ అంటే పక్క అని చెప్పేసి ఆయన సపోర్ట్ చేసేసాడు. ఈ ఒక్క విషయంలో కాదు, ఇక అన్నిట్లో సపోర్ట్ చేస్తాడు. చివరికి ఎవరు బొంద పెడతాడా అంటే రైతులని ఆగం చేయనికే ఉన్నది. ఇగో ప్రీపెయిడ్ విద్యుత్ మీటర్లను తెలంగాణలో పెట్టాలని గతంలో కేసీఆర్పై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర ఒత్తిడి తెచ్చారు. రాష్ట్రానికి రావాల్సిన 30,000 కోట్ల రుణాలను కేంద్ర సర్కారు ఆపినా కేసీఆర్ వెనక్కి తగ్గలే. రైతుల ప్రయోజనాల కోసం మోదీని ఎదిరించిన ఘనత కేసీఆర్దైతే 3 నెలలనే ఇండ్లు, వ్యవసాయ మోటార్లకు ప్రీపెయిడ్ మీటర్లు పెట్టాలని శనివారం రాష్ట్ర కేబినెట్లో కాంగ్రెస్ నిర్ణయించడం దారుణం. కానీ సరే, వీళ్ళు రాజకీయ విమర్శలు ఎన్ని చేసినప్పటికీ వాళ్ళు ఉన్నప్పుడు చేసినటువంటి పనే మనం మాట్లాడుకుంటాం. అందులో
ఇంకొక విషయం ఏంటంటే వ్యవసాయానికి మాత్రం మినహాయింపని ఇంకో వార్త చూసినా అది మనకు ఉపయోగపడేది, అది మాట్లాడుకుందాం. ఇక మోటార్లకు మీటర్లు పెట్టకముందే ప్రతి ఒక్కరి ఇంట్లో ప్రీపెయిడ్ మీటర్లు తీసుకురాకముందే కాంగ్రెస్ పార్టీ ఫ్యూజులు తీసేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో వ్యవసాయ మోటార్లకు ఇళ్లకు ప్రీపెయిడ్ మోటార్లు మీటర్లు పెట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఆయన నిప్పులు చెరిగారు. కేవలం ఉచిత విద్యుత్ ఎత్తేయడానికి విద్యుత్ రంగాన్ని అదాని వంటి కార్పొరేట్ సంస్థలకు దారాదత్తం చేసేందుకే రేవంత్ రెడ్డి సర్కార్ ఈ కుట్రకు తెరలేపిందని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ వస్తే ఉచిత కరెంటు పోతుందని తాము ఎన్నికల ముందే హెచ్చరించిన విషయాన్ని కేటీఆర్ నొక్కి చెప్పారు. ఆదివారం హైదరాబాద్లోని అంబర్పేట నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల విస్తృత సమావేశంలో ఆయన పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు ప్లస్ ఈ మీటర్లు పెట్టే విధానం గురించి చెప్పినట్టుగా వచ్చింది. కానీ నేను ఇంకొక పత్రికలో చూసినా మరి ఏది వాస్తవము అని అంటే ఇక అది నేను రైతులకు చెప్పాలి కాబట్టి డెఫినెట్గా ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికే నేను ఈ వార్త తీసుకున్నా. వ్యవసాయ పంపు సెట్లకు నో స్మార్ట్ మీటర్లు అంటూ ఇక్కడ ఇతర రాష్ట్రాల్లో వ్యతిరేకత నేపథ్యంలో నిర్ణయం. ముందుగా ప్రభుత్వ సంస్థలు ఆఫీసులు కమర్షియల్కే స్మార్ట్ మీటర్లు. ఫస్ట్ ట్రయల్స్ ఏంటంటే గవర్నమెంట్ ఆఫీసెస్, అట్లే గవర్నమెంట్ సెక్టార్ అండ్ ఇంకా కొన్ని కమర్షియల్కు మాత్రమే, అంటే బిజినెస్ చేసేటువంటి కమర్షియల్ కాంప్లెక్స్కి మాత్రమే స్మార్ట్ మీటర్లట. గృహ వినియోగం పైన దశల వారీగా అమలు, డిస్కంలపై బాకీల చెల్లింపులపై కోసం ప్రత్యేకంగా కార్యాచరణ అంటూ సుశీరా ఎక్కడికి వెళ్ళి దశల వారీగా తీసుకొస్తారట. ఇందులో ఇది ఒక్కటే ఇక మనం తెలుసుకోవాల్సింది. ఇలా వీళ్ళు ఇంకేం చెప్పారు తెలుసా, అసలు ఇదంతా ఒప్పుకున్నది బీఆర్ఎస్ హయాంలోనే వీళ్ళు వేస్తున్నారు. వీళ్ళు ఏమంటారు తెలుసా, మీకు ఎరగలేదన్నా అంతా ఉత్తముచ్చటే, దొంగలు అప్పుడే ఒప్పుకున్నారు, కేసీఆర్ ఒప్పుకున్నాడు, చెప్పుడు ఒకటి చేసిండు కానీ చెప్పిండు కానీ చేసుడు మాత్రం బరాబరి చేసిండు అని చెప్పి అంటున్నాడు. అయితే వ్యవసాయానికి మాత్రం లేదు అని చెప్పినటువంటి వార్త ఎక్కడైతే ఉందో ఇదిగోండి, స్మార్ట్ మీటర్ల పై ఒప్పందాలు బీఆర్ఎస్ హయాంలోనే, సాగుకు స్మార్ట్ మీటర్లు ఉండవు, వ్యవసాయానికి అయితే లేవట. కాకపోతే ఇప్పుడు కేటీఆర్ ఏం చెప్పిండు, సో వ్యవసాయానికి కూడా ఉంటాయి, రైతులు కూడా ఆగమవుతారని చెప్పిండు. బట్ ఇది వాస్తవమా కాదంటే ఇప్పుడు వాస్తవమే, ఇప్పుడు ఓకే, ఇప్పుడు కరెక్టే. కానీ దశల వారీగా కథం పట్టే ప్రయత్నం. ఇప్పుడు ఓకే, ప్రస్తుతానికి లేదని చెప్తారు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నదని చెప్తే ఎవడు ఊరుకోడు కదా. ఇయ్యము అంటే ఇప్పుడు రైతు బంధు అనేది ఇయ్యము అంటే ఎవడన్నా ఊరుకుంటాడా, ఎందుకు ఇయ్యవు కొడుకా అని అడుగుతారు. అదే ఒకసారి 10 ఎకరాలకు వేసి, ఒకసారి 4 ఎకరాలకు వేసి, మొన్న 2 ఎకరాలకు వేసి ఎగబెడితే ఆల్రెడీ మనకు అర్థమవుతుంది కదా, తగ్గించుకుంటూ పోతుంటే అర్థమవుతుంది కదా. అట్లా దశల వారీగా వస్తే మెంటల్గా ఏమంటారు కదా, అడ్జస్ట్ అయిపోయి ఉంటారు, దాన్ని డైజెస్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది, ప్రిపేర్ చేసే ఛాన్స్ ఉంటుంది. మెంటల్గా ప్రిపేర్ చేస్తున్నారు. బయట ఇప్పుడు ఓన్లీ గవర్నమెంట్ సెక్టార్స్కి, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్కి మాత్రమే ప్రీపెయిడ్ మీటర్లు అని చెప్పి తర్వాత అది గృహ వినియోగదారుల మీద, ఆ తర్వాత రైతుల మీద, ఇట్లా ఒక్కొక్కటి దశల వారీగా. ఇది ఎవరిని బతికిస్తాడా అంటే అదాని లాంటి కంపెనీలను బతికిస్తాడు. వాళ్ళు బతకాలి, మనం సావాలి. స్మార్ట్ మీటర్లకు అయ్యే ఖర్చు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలదే పెట్టుకుంటారు. ఎందుకు పెట్టారు, సంపాదించేది మా మీదే కదా. 2017లో కేంద్రంతో ఎంఓయూ, 17లోనే అయిపోయిందట. 24లో అసెంబ్లీలో చెప్పిన సీఎం ప్రభుత్వ వర్గాల వెళ్ళినట్టు రాష్ట్రంలో స్మార్ట్ మీటర్ల అంశం మరోసారి రాజకీయ దుమారం రేపుతున్న క్రమంలో అసలు ఈ పథకానికి సంబంధించి బీఆర్ఎస్ పాలనలోనే కేంద్రంతో ఒప్పందాలు కుదిరాయని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. అప్పుడే అయిపోయింది ఇదంతా అని చెప్పి వీళ్ళు చెప్తూ అది ప్రభుత్వ వర్గాలు చెప్తా ఉన్నాయి. కానీ బీఆర్ఎస్ వాళ్ళు ఏం చెప్పారు, ఇది మేము ప్రాణం పోయినా ఒప్పుకోమని చెప్పారు. అయితే అప్పటి ఒప్పందం ఏది ఉందో అది క్లియర్గా చదివితే మనకు అర్థమవుతుంది. నాటి ఒప్పందంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఒప్పందాలు జరిగినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తరపున అప్పటి ఎనర్జీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా, దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ తరపున జి రఘురామరెడ్డి సంతకం చేసినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఆ ఒప్పందాల్లోనే ఫీడర్ మీటరింగ్, డిస్ట్రిబ్యూషన్, ట్రాన్స్ఫార్మర్ మీటరింగ్, అధిక వినియోగదారులకు స్మార్ట్ మీటర్ల ఏర్పాటు వంటి లక్ష్యాలు పొందుపరిచినట్లు ఆ వర్గాలు వెల్లడించాయి. నెలకు 500 యూనిట్లకు పైగా విద్యుత్తును వాడే వారికి 2018 డిసెంబర్ నాటికి, 200 యూనిట్లకు పైగా వినియోగించే వారికి 2019 డిసెంబర్ నాటికి స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయాలని అప్పుడే నిర్ణయించారని పేర్కొన్నాయి. కానీ ఇప్పుడు ఈ అంశంపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేయడం రాజకీయ ప్రయోజనాల కోసమేనని ఆ వర్గాలు ఆరోపిస్తూ ఉన్నాయి. ఇది ఎప్పుడు ఒక్కసారికి చూడండి, 2018 2019 అని చెప్తారు. 23 దాకా ఎవరు ఉన్నారు? 2018లో మళ్ళీ గెలిచింది ఎవరు ఈ రాష్ట్రంలో? గెలిచిన తర్వాత కేసీఆర్ కదా ఉన్నది, ఆయన నోటి నుంచే కదా అన్నది, ఆయనే కదా చెప్పింది మేము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమని చెప్పి. అధికారులు ప్రిపరేషన్ చేసి ఉండొచ్చు, అధికారికంగా ఆ శాఖ వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసి ఉండొచ్చు, కానీ కేసీఆరే ఓపెన్గా చెప్పిండు నేను యాక్సెప్ట్ చెయ్యను, ఎట్టి పరిస్థితులలో అది తీసుకురానని చెప్పాడు. అది మనమే చూసినాం, ఎన్నికలకు ముందు కూడా మాట్లాడిండు. సో మళ్ళీ అన్న అయినాక వచ్చేదేమో అంటే అది భగవంతునికి తెలుసు. అది ఒకవేళ 23లో కూడా వాళ్ళు గెలిచి ఉంటే 24లోనో మన 25లోనో చేసేటోళ్ళ అంటే అది మనకు తెలియదు. ఇక చెప్పేదైతే చెప్పారు. ఇక అంటారు కదా, నేను అబద్ధమైతే చెప్పా లేదా పానం పోయినా సరే మాట తప్ప
మెడ కోసుకున్నా సరే కానీ అబద్ధం చెప్పాలి కేసీఆర్ చాలాసార్లు అంటాడు, ఒకటి రెండు సార్లు తప్పిండు కూడా, అది వేరే విషయం. కాకపోతే ఇక్కడ చెయ్యను అని అన్నాడు కానీ మరి ఒకవేళ గెలుసుంటే చేస్తే ఏం చేసేటోళ్ళు అని అడిగేటోళ్ళకి సమాధానం ఏంటంటే తర్వాత చేస్తే నువ్వు చేసేది నేను చేసేది. రేవంత్ రెడ్డి 2 పంటలకు చాలదు 3 పంటలకు వేస్తా అంటే నువ్వేమైనా చేసినావా? రేవంత్ రెడ్డి 2500 మహిళలకు పెన్షన్ ఇస్తా అంటే మనం ఏమైనా చేసినామా? 2000 ప్లస్ 2000 ఆసరా పెన్షన్లు పెంచుతా వికలాంగులకు 6000 చేస్తా అంటే మనం ఏమైనా చేసినామా? ఆయన చేయకుండా సపడే కూకున్నాం కదా, అది అర్థం చేసుకోవాలి. సో మొత్తానికైతే ఇది గత ప్రభుత్వ హయాంలోనే జరిగిందని చెప్పినా కేసీఆర్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోలేడు. అది ఈవెన్ కేటీఆర్ కూడా నిన్న చెప్పిండు. కేసీఆర్ మాటలు కూడా మనం విన్నాం. ప్రజల ముందు అంత పెద్ద బహిరంగ సభల ఆయన అట్లాంటి మాటలు చెప్పినాక అంత అవసరమేం లేదు, ఆయనకి అంత అవసరమేం లేదు, మరీ అంత దిగజారిపోయేటువంటి పరిస్థితి అయితే లేకుండే.